హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. విలేజ్కి వెళ్తున్నాము, వెళ్ళడానికి కోసమని బయలుదేరాము. ఇది వచ్చేసి గుంపుల దగ్గర బ్రిడ్జి ఉంటుంది కదా, చూడండి ఎంత లాంగ్ ఉంది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పైనుంచి వెళ్ళాలి. ఇంకెళ్తున్నాం. అప్పటికి సూర్య భగవానుడు చూడండి మబ్బు పట్టి అలా వస్తుంది. ఎవరైనా చూస్తే ఈవినింగ్ సాయంత్రం పూట సంధ్యా సూర్యుడిలాగా అస్తమిస్తున్న సూర్యుడిలాగా కనబడుతుండ్రు. కానీ కాకపోతే మబ్బుల్లో నుంచి అప్పుడే వస్తుండ్రు ఉదయించే సూర్యుడు అన్నమాట. ఈ బ్రిడ్జి ఇంత లాంగ్ అనేది ఉంది అని చెప్పంటే ఈరోజే నాకు తెలిసింది. చాలా టైమ్స్ వెళ్ళినాను కానీ అంటే వీడియో అనేది ఆన్ చేసి పెట్టినాక అప్పుడు అర్థమైపోయింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అది దాటిన తర్వాత రోడ్డుకి ఇటువైపులా రెండు వైపులా అటువైపు చెట్లు, ప్రకృతి చాలా బాగుంటుంది. మంచి వాతావరణం అనేది ఉంటుంది. విలేజ్లోకి వెళ్తే చాలా మంచి అనుభూతి అనేది వస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది ఇలాంటి అనుభూతి పొందారో తెలియదు కానీ నేనైతే వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ ప్రకృతిని, పచ్చని చెట్ల మధ్యలో నుంచి, పచ్చని పైరుల మధ్యలో నుంచి వెళ్ళడం అంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో కొండలు, గుట్టలు, అదే కాకుండా చెరువులు, వాగులు ఇలాంటివి కూడా వస్తూ ఉంటుంది. చెట్లు ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఒక తోరణం లాగా చూడాలి అని అనిపిస్తూనే ఉంటుంది. చల్లటి వాతావరణం, చల్లటి గాలి, చూస్తుంటే పోవాలనిపిస్తుంది. రోడ్డుకి అటు ఇటు వైపులు ఉన్న చెట్లు రెండు కలిసేసరికి ఒక తోరణం లాగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ కాస్త మార్నింగ్ 8-9 అయితే దాదాపులో ఆ విలేజ్లలో కూడా ఎవ్వరు ఉండరు. అందరూ పొలం పనులకి వెళ్తూ ఉంటారు కనుక ఊరు మొత్తం అసలు ఎవరనేది కూడా కనబడనే ఉండరు రోడ్ల మీద. అదే మన సైడ్ అయితే మాత్రం ఇలా అసలే ఉండదు. విలేజ్లో అంటే పల్లెటూర్లలో వాళ్ళు పొలాలకి, చేన్లకి అలా వెళ్తారు కనుక రోడ్ల మీద ఎవ్వరు కూడా కనబడరు. ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు అలా కనబడడం అంతే తప్ప వాళ్ళు కూడా ఏదో ఒక వర్క్ మీద ఏదో ఒక దగ్గరికి బయలుదేరే వాళ్ళు అంతే తప్ప జనాలు అయితే కనబడరు. చూడండి మళ్ళీ కొండలు అని చెప్పిన కదా, కొండ కూడా వచ్చేసింది. ఇట్లా రకరకాలు అనేది చూస్తూ వస్తూ ఉంటాం. వెళ్ళి వచ్చేటప్పుడు ఇది అస్తమిస్తున్న సూర్యుడు వాస్తవానికి. చూడండి రవిబింబము సాయంత్రం పూట 5:50 అవుతుంది. అస్తమిస్తున్న సూర్యుడు ఇటు పొలాల మధ్యలో నుంచి, మబ్బుల్లో నుంచి కనబడుతుంటే వీడియో తీశాను. చాలా బాగా అనిపించింది. అంటే ఆ ఈవినింగ్ టైంలో అలా చూస్తే నాకు ఎందుకో చాలా నచ్చింది. సరే మనకు ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపెడదామన్న ఉద్దేశంతో వీడియో ఆన్ చేసి తీయడం జరిగింది. ఈ వీడియో చూసిన వాళ్ళు అంటే దరిదాపులో అందరూ చూస్తూనే ఉంటారు కానీ ఎందుకో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే తీయడం జరిగింది. ఇది మళ్ళీ రిటర్న్లో కదా బ్రిడ్జి దగ్గరికి వచ్చేసరికి అంటే మాకు ఇట్లా ఎదురు వస్తుందన్నమాట. ఇప్పుడు సూర్యభగవానుడు ఆ బ్రిడ్జికి రావడానికి ముందు అలా ఇట్లా రోడ్డుకి ఇరువైపులా పొలాలు ఉంటాయి. పొలాలలో పని చేసిన వాళ్ళు అయిపోయి బయటకు వస్తూ ఉన్నారు అన్నమాట పొలాల నుంచి. ఇప్పుడు కనబడే రోడ్డు మీద జనాలు మనకి పొద్దుటి నుంచి కూడా అలా ఉంటారు. నైట్ అయిపోయింది. మన ఏరియాకి రావడం జరిగింది. అంటే సిటీలో వచ్చేసరికి ఇలా
ఆటోస్, బైక్స్, ఇలా జనాలు ఉంటారు. అంటే హడావుడి అనేది ఉంటుంది మనకి సైడు. ఇది జర్నీ ఫ్రెండ్స్.